ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను ఫైనలైజ్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా కాంగ్రెస్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్లో 58 అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో 17 మంది లోక్సభ అభ్యర్థులను ఆమోదించిన కాంగ్రెస్ 8 ఎంపీ నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టింది. తెలంగాణలో మిగిలిన 4 అభ్యర్థుల పేర్లను ఈ రాత్రి విడుదల చేయనుంది కాంగ్రెస్. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఫైనలైజ్ చేశారు. మరి కాసేపట్లో అంటే 8-9 గంటల మధ్యలో కూడా లిస్టు కూడా వస్తుంది. అయితే మెయిన్ గా ఇక్కడ తెలంగాణ సంబంధించి ఇప్పటికే 13 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను కూడా ఏఐసిసి ప్రకటించింది. మరో 4 పెండింగ్ లో పెట్టింది. ఇందులో ప్రధానంగా ఇటు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ సంబంధించి చర్చ కూడా జరిగింది. అయితే ఈ రోజు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. అయితే ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో ఈ లిస్ట్ కూడా పేపర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా తన అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు ఇటు కాంగ్రెస్ మాత్రం ఇంకా సస్పెన్షన్ వేయదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాలు కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో భాగంగానే ఇంకా ఈ సీట్లను కూడా పెండింగ్ లో పెట్టారు. అయితే మెయిన్ గా ఈ రోజు డిస్కషన్ వచ్చింది. ఇటు తెలంగాణ, ఏపీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేసింది ఏఐసిసి కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ. ఈ సమావేశంలో కూడా దాదాపుగా మిగతా 4 స్థానాలు కూడా కన్ఫర్మ్ అయ్యే తెలుస్తా ఉంది తెలంగాణ సంబంధించిన. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఆశాభావాల లిస్టు చూస్తే మాత్రం ఈ 4 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ సీటు కోసం. వీళ్ళిద్దరు కుటుంబ సభ్యులు కాకుండా 3వ వ్యక్తికి ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా ఏఐసిసి మీటింగ్ లో కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మెయిన్ గా ప్రధానంగా ఇటు ఓయూ విద్యార్థి నేత ఉన్నటువంటి లోకేష్ యాదవ్ పేరు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ కి ఇచ్చిన, మరోవైపు డిప్యూటీ సీఎం భార్యకి ఇచ్చిన కూడా ఇద్దరి మధ్య మళ్ళీ గొడవలు రేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వేరే 3వ వ్యక్తికి ఇస్తే బాగుంటుందని కూడా సమాలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు లోకేష్ యాదవ్ పేరు కూడా మొన్ననే తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 3 పేర్లు దాదాపుగా లిస్ట్ లో ఉన్నాయి. కాబట్టి ఈ 3లో ఒకరికి ఖమ్మం సీటు ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వరంగల్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా డైలమా కొనసాగుతుంది. నిన్న మనం చూస్తే ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ తో పాటు ఆయన కూతురు కడియం కావ్య కూడా ఆయన కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ నుంచి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు వరంగల్ ఎంపీ టికెట్ కూడా కడియం కావ్య కూడా వస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తే ఇటు బీఆర్ఎస్ టికెట్ ఆమె కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత చివరి దశలో ప్రజెంట్ పరిస్థితుల్లో తను అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఆమె విరమించుకొని బయటకు వచ్చేసి ఇటు బీఆర్ఎస్ నుంచి నిన్ననే కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి మెయిన్ గా ఇటు వరంగల్ టికెట్ కడియం కావ్య ఆశిస్తారు. మరోవైపు ఒకవేళ కడియం కావ్యకి ఇస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా, అసంతృప్తి నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాబట్టి మరి వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో మరోవైపు ఇటు సిట్టింగ్ ఎంపీ పర్సనల్ దయాకర్ రావు పేరు కూడా వినిపిస్తుంది. ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఆయన మొన్ననే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు. కాబట్టి ఈయన కూడా టికెట్ వేస్తున్నారు. ఇక మరోవైపు దోమాటి సాంబయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా టికెట్ వేస్తారు. మరోవైపు ఇటు అద్దంకి దయాకర్ ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. తర్వాత ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలో కూడా టికెట్ ఆశించారు. కానీ చివరి నిమిషంలో అక్కడ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బలమూరు వెంకటకి ఇచ్చారు. కాబట్టి ఈసారైనా వరంగల్ టికెట్ తనకి ఇస్తారని కూడా ఆశ పెట్టుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 3 పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ 3లో దాదాపుగా కడియం కావ్యకి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరే టైంలోనే అక్కడ ఆఫర్ చేసినట్టే తెలుస్తుంది. ఆ టికెట్ ఆఫర్ చేస్తేనే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కడియం కావ్య
కడియం శ్రీహరి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి దాదాపుగా ఇటు వరంగల్ టికెట్ కడియం కావ్య లేదా పసులు దయాకర్ ఇచ్చే అవకాశం అయితే మెయిన్ గా కనిపిస్తున్నాయి. ఇంకా మరోవైపు ఇటు కరీంనగర్ నుంచి వెలిచాల రాజేంద్రరావు పేరు ప్రధానంగా అనిపిస్తుంది. ఈయన కొంచెం అక్కడ పలుకుబడి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈయన పేరు తెరపైకి వచ్చింది మననే. మరోవైపు ఇటు ప్రవీణ్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా అనిపిస్తుంది. ఆయన కూడా ఇప్పటికే చాలా తీవ్ర ప్రయత్నం చేస్తారు. 2 సార్లు ఢిల్లీ కూడా చక్కర్లు కొట్టారు. ఆయన కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇక మరోవైపు తీర్మాన్ మల్లన్న కూడా కరీంనగర్ టికెట్ ఇస్తారన్నది కూడా చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు అయితే రేస్ లో ఉన్నారు. ఇటు కరీంనగర్ ఎంపీ టికెట్ సంబంధించి కూడా ఇటు వెలిచాల రాజేంద్రరావు గాని లేకపోతే ప్రవీణ్ రెడ్డి, చింతపండు నవీన్, వాళ్ళ ముగ్గురులో ఒకరికి టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా డైలమా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇక్కడ బీసీకి సంబంధించిన నేతలు కూడా బరిలోకి తీస్తున్నారు ఈసారి. అయితే హైదరాబాద్ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఒకటే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే హైదరాబాద్ లో సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి ఈసారి మైనార్టీ నేతకి ఇస్తే బాగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో టికెట్ తీసుకొని ఎలక్షన్ లో ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ అదేవిధంగా మరోవైపు ఇటు అజారుద్దీన్ పేర్లు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరో వ్యక్తి ఇటు కొత్త వ్యక్తికి ఇస్తే బాగుంటుందన్నపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అది కూడా మైనార్టీకి సంబంధించిన నేతకు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సంబంధించిన చర్చ కూడా వచ్చింది. కాబట్టి ఈ ముగ్గురిలో ఒకరికి హైదరాబాద్ టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇటు 17 పార్లమెంటు సంబంధించిన స్థానాలకు దాదాపుగా 13 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే పూర్తయింది. ఇంకా 4 పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకైతే ఇటు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ సంబంధించిన స్థానాలు కూడా దాదాపు ఫైనల్ అయ్యాయి. కాబట్టి 8 గానీ 9 గానీ ఏఐసీసీ నుంచి ఒక లిస్ట్ వస్తుంది. మొదటగా ఏఐసీసీ మల్లికార్జున్ ఖర్గే ధృవీకరించి తర్వాత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆ లిస్టును కూడా విడుదల చేస్తారు మామూలుగా సంప్రదాయం ప్రకారం. కాబట్టి 8 లేదా 9 వరకు ఫైనల్ గా లిస్ట్ వచ్చే అవకాశం ఇప్పటివరకు అయితే మెయిన్ గా ప్రధానంగా ఇటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించి పార్లమెంట్ సంబంధించిన స్థానాలపై కూడా దాదాపుగా హాఫ్ అన్ అవర్ పాటు ఏఐసీసీ కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీలో కూడా చర్చ వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపుగా ఫైనల్ అయిపోయాయి. ఈ రోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ ఈ మిగిలిపోయిన 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన స్థానాలపై కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్. ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను ఫైనలైజ్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా కాంగ్రెస్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్లో 58 అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీలో 17 మంది లోక్సభ అభ్యర్థులను ఆమోదించిన కాంగ్రెస్ 8 ఎంపీ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ మిగిలిన 4 అభ్యర్థుల పేర్లను ఈ రాత్రి విడుదల చేయనుంది కాంగ్రెస్.